బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతాలలో నీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బోడుప్పల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల వాటర్ బోర్డు కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వంగరి సాయి కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నప్పుడు 4 రోజులకు ఒకసారి నీరు వచ్చేవి. జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత కూడా అదే 4 రోజులకు ఒకసారి నీరు రావడం ఏంటి అని ప్రశ్నించారు. పక్కన ఉన్న ప్రాంతాలలో 2 రోజులకు నీరు వస్తున్నాయి కాబట్టి అధికారులు దీనిపై ఆలోచించాలి అని కోరారు. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించాలని, ఈ ప్రాంతాలలోని సమస్యలపై జనసేన ఎప్పుడు పోరాడుతుందని తెలిపారు. అంటే మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం. సమస్యను పరిష్కరించుకుంటా, స్టేట్మెంట్ తెచ్చుకుంటా, పొలిటికల్ స్టేట్మెంట్ మంచిగా ఏంటంటే నువ్వు పబ్లిక్ సేవ చేసేటట్టు, నేను కూడా పబ్లిక్ సర్వీస్ చేసేటట్టు అట్లా ఉందా, అట్లా ఉంటే ఫ్రెండ్లీగా ఉందాం. ఇంకా ఫ్రెండ్లీగానే నేను స్టేట్మెంట్ చెప్తుంటే ఇప్పుడు మిత్రులందరికీ ముందుగా నమస్కారం. వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే బోడుప్పల్లో నీటి సమస్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఎక్కడ కూడా. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి జలమండలికి సంబంధించినటువంటి బోడుప్పల్లో ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ తరఫున బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీటి సమస్యతో ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. లెటర్ ఇవ్వడంతో మన మేనేజర్ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది ఎంతవరకు పోతుందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన అందరం కూడా చూసుకుంటే ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 4 రోజులకే నీళ్ళు వచ్చేది. మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కూడా 4 రోజులకే నీళ్ళు వస్తుండే. అదేవిధంగా ఇప్పుడు ఎంఎంసీ జేహెచ్ఎంసీలో కలిపినప్పటికీ కూడా 4 రోజులకే నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు చూసుకుంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఒక్కొక్కసారి 2 రోజులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా నీళ్ళు కరెక్ట్ రావాల్సిన పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి జేహెచ్ఎంసీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో పక్కన ఉన్న హబ్స్ కూడా కానీ, నాచారం కానీ అక్కడ డే బై డే వస్తుంది. ఇక్కడ ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చూసుకుంటే మనం ట్యాక్సీలు అందరూ కూడా కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, వాటర్కి సంబంధించినటువంటి నెలకి 250 రూపాయలు కడుతున్నారు, చెత్త బండి కడుతున్నారు, లాస్ట్కి గుర్కా ఓన్కి కూడా డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇంతగానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల రక్తం దాగుతుంది ఈరోజు మనం అందరం కూడా చూసుకుంటే. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు కూడా మీరందరూ కూడా వాటర్ బోర్డు కోసం ధర్నా చేస్తే మీరందరూ కూడా చూసిరు. వీళ్ళందరి నా దృష్టికి రావడంతో నేను జనసేన పార్టీ తరఫున ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చిన. ఇది ఎట్లుందంటే ఈ బోడుప్పల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వాటర్ బోర్డుకి కంప్లైంట్ చేయడంతో బోడుప్పల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు జలమండలికి సంబంధించినటువంటి పైన అధికారులకి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ పేపర్ కట్టింగ్కే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. బోడుప్పల్ చెంగచెర్ల దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది పబ్లిక్ నివసిస్తున్నటువంటి బోడుప్పల్ చెంగచెర్ల దాదాపు 50-60 కాలనీలలో కూడా వాటర్ సమస్య ఉంది. మీరు ఒక్కసారి బోడుప్పల్ చెంగచెర్లలో ప్రతి ఒక్క ఏరియాలలో మీరు విజిట్ చేసి